నమస్కారం ఏవిఆర్ న్యూస్ ఛానల్ కి స్వాగతం. మాటల్లో కాదు చేతల్లో రాజకీయం చేసే నేత. ఆ గ్రామంలో ఎవరికి ఏ సాయం కావాల్సిన గుర్తొచ్చేది మొదట ఆ నాయకుడే. గ్రామంలో అభివృద్ధి పనులను పరిగెట్టిస్తూ ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉండే నేత. సొంత ప్రయోజనాల కన్నా గ్రామ ప్రజల శ్రేయస్సు కోరుకునే ప్రజానాయకుడు. అనునిత్యం ప్రజల్లో ఉండి ప్రజల సమస్యలే తన సమస్యలుగా భావించే లీడర్ ఆ నాయకుడు. ఇంతకీ ఆ నాయకుడు ఎవరు? ఎక్కడ ఆ గ్రామం? నా కూతురు పుట్టినరోజు కూడా సార్ నేను ఫస్ట్ గుడికి కాదు, నేను ఆయన ఇంటికి తీసుకెళ్ళి ఆయన పాదాల దగ్గర పెట్టి నేను గుడికి తీసుకెళ్తాను. నా దృష్టిలో ఆయన దేవుడు. కుళాయిలోనే ఉండి రోడ్లోనే ఉండి ఇంకొక ఏ విధమైన సరే చాలా మంచి వ్యక్తి అండి. మాకు అటువంటి నాయకుడే కావాలండి. మాకు అన్నీ చూసి మా రోడ్లన్నీ కూడా ఒబ్బడి చేసి మాకు మేలు చేసి పెట్టారండి. చాలా సంతోషం అండి నిజంగానని. ఎంత మా బాధలో ఉండేవాళ్ళు వాడు నిజంగా మేము అయితేనండి. లేనంటి వాళ్ళు కూడా చాలామందికి సహాయపడుతున్నాం. మంది పొద్దున్న లేచిన కానీ ఆయన దగ్గరికి వస్తున్నారండి. వాళ్ళ దగ్గర కుర్రోళ్ళని పెట్టి ఆటో పెట్టండి హాస్పిటల్ తీసుకెళ్తున్నారండి. ఆయన చాలామంది సహకారం చేస్తున్నాడండి. మాకున్న ఆయన దేవుళ్ళగా ఉన్నాడండి మా ఊళ్ళో అండి. ప్రతి ఊళ్ళకి కూడా లేని వాళ్ళు అందరినీ కాపాడుతున్నాడండి. ఆయన అంత మంచి మనిషి ఎవరు లేరండి. బాగా లేని వాళ్ళమండి. మా ఆయన గారు చాలా ఆపదలో ఉన్నారండి. ఆయనకి బండి ఇచ్చి మాకు ప్రతి దానికి సహాయం చేస్తారండి. ఆయన గారు కాలు ఇరిగిపోతే ఆయన గొవ్వుకుని ఆదుకున్నారండి. కానీ ప్రతిదీ ఇలాగా మాట అంటే చాలని మాకు హెల్ప్ చేసి పెడతారండి. కానీ అలాంటి మంచి మనిషి మాకు కావాలని మేము కోరుకుంటున్నామండి. ఆ టైంలో మందులు గట్రా ఫ్రీగా ఇప్పించడం, హాస్పిటల్కి తీసుకెళ్ళడం. ఆయన ఏ రాజకీయ పార్టీ తరఫున కాదండి, మా ఊరికి ఆయన గ్రామ పెద్దని. మా లాంటి వాళ్ళు చాలామందికి హెల్ప్ చేశారండి. అంతేకాకుండా ఇప్పుడు మా పాపకు కూడా ముంబైలో ట్రీట్మెంట్ ఉందని ఆయనే కనుక్కొని మేము ఫస్ట్ వెళ్ళామండి. ఇలా సార్ మా అత్తయ్య గారికి ఇలా హెల్ప్ చేశారు, ఇప్పుడు మా పాప పరిస్థితి ఇలా ఉంది, మాకు ఏదైనా కొంచెం అంటే బాధపడక ఆయన ఇచ్చిన ఓదార్పు నిజంగా చెప్తున్నాండి. భగవంతుడు ఆయన రూపంలో తిరుగుతున్నారు మా ఊర్లో అనిపిస్తుంది నాకైతే. ఆయన ఈ మెడిసిన్ మాకు పంపిస్తాను. ఆయనతో సహాయం చేసండి. ఆయన సొంత రూపాయలు పెట్టి నాకు వైద్యం చేయించారండి. బయట 2,50,000 అడిగారండి కాల్కి. ఇంకా అటోళ్ళు ఎంతోమంది పొద్దున్న లేచిన కానీ ఆయన దగ్గరికి వస్తున్నారండి. వాళ్ళ దగ్గర కుర్రోళ్ళని పెట్టి ఆటో పెట్టండి హాస్పిటల్ తీసుకెళ్తున్నారండి. ఆయన చాలామంది సహకారం చేస్తున్నారండి.